రైతు సోదరులందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు తారీఖు వచ్చేసి జనవరి 13వ తారీఖు. ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూడన్నా ఇన్స్టా సీడ్స్ వారి బాలం మిరప విత్తనం ఇప్పుడు కూడా ఇలాగే అసలు స్ట్రెంత్ తగ్గకుండా ఈ విధంగా ఉంది. మనకి ఫ్లవరింగ్ కానీ మనకి అదేవిధంగా కాయ విషయంలో కానీ ఏ విధంగా ఉందో చూడండి. ఈ తోట వచ్చేసి కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వర్కూరు గ్రామంలో ఉంది. మీరు చూస్తున్నటువంటి విత్తనం పేరు వచ్చేసి ఇన్స్టా సీడ్స్ బాలా మిరప విత్తనాన్ని చూడండి ఏ విధంగా ఉందో. మనకు ప్రజెంట్ అయితే ఈ తోట వచ్చేసి మనకు 110 రోజులు అవుతుంది. మనకు కాయ ఏ విధంగా ఉంది, మరి అలాగే మరి నల్లి కానీ బొబ్బర కానీ అటాక్ అయిందో మీకు చూపిస్తా. ఈరోజు చూడండి అన్న, విత్తనం పేరు ఇన్స్టా సీడ్స్ బాలా మిరప విత్తనం. ఇన్స్టా సీడ్స్ బాలా మిరప విత్తనం చూడండి, మనకు కింది నుంచి కాపు అయితే కాయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇదైతే మనకు 45 డేస్ నుంచి కాపు అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఉంది తోట అయితే ప్రస్తుతానికి. మనకి ఎక్కడ కానీ బొబ్బర కానీ వైరస్ కానీ అయితే కనపడడం లేదు. చాలా చిక్కదనంతో కాపు అయితే ఉంది. మనకు ఫ్లవరింగ్ కూడా మనకు అసలు తగ్గలే. అసలు ఎక్కడ కానీ మనకు ప్రాబ్లం రిమార్క్ అనేది లేదు రైతుకి. మన కాపు అసలు చూస్తేనే అర్థమైపోతుంది ఒక చెట్టుకి ఏ విధంగా ఎన్ని కాయలు ఉన్నాయనేది. చూడండి ఈ బాల మిరప విత్తనంలో స్పెషల్ ఏ విధంగా ఉందో చూడండి. మన కాపు కానీ చిక్కదనం అసలు కింది నుంచి కాపు హైలైట్. ఇది ఈ విధంగా ఉంది తోట అయితే ప్రస్తుతానికి. ఈ విధంగా ఉంది తోట. దాదాపుగా 3 ఎకరాల పొలంలో ఈ ఇన్స్టా సీడ్స్ బాల మిరప విత్తనం వేయడం జరిగింది రైతు. మనకి ఇప్పుడు కూడా ఫ్లవరింగ్ తగ్గలేదు. అసలు ఏ విధంగా ఉంది, కాపు అయ్యేది కాపు అవుతుంది, కాత పూత పింజ 3 విధాలుగా సెట్ అవుతుంది. చూడండి రైతు సోదరులందరూ కూడా ఈ విధంగా ఉంది ఇన్స్టా సీడ్స్ బాలా. రైతు పేరైతే రఘు, ఒల్కూరు గ్రామం, కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా. ఇన్స్టా సీడ్స్ బాల మిరప విత్తనం అయితే వేయడం జరిగింది. అలాగే రైతు ఫోన్ నెంబరు 9490828586 94 90 82 85 86 రైతు ఫోన్ నెంబర్. మన కాపు అయితే ఈ విధంగా ఉంది, చిక్కడి కాపు. మనకు ఎటు చూసుకున్న కాపే ఒక్కటే పొద ఈ విధంగా ఉంది. అసలు మనకు మామూలుగా లేదు ఇది విత్తనము. బొబ్బరకి నల్లికి తట్టుకునే విత్తనం అని చెప్పుకోవచ్చు. జనవరి 2025లో కూడా ఈ విధంగా ఉంది తోట అయితే. యాక్చువల్గా మనకు అన్ని తోటలు కూడా ఈ టైంలో నల్లి వచ్చి బొబ్బర వచ్చి పడిపోయి ఉన్నాయి. కానీ ఈ విత్తనం మాత్రం స్పెషల్గా ఈ విధంగా ఉంది ధీటుగా. మీరు చూస్తున్నారు ఇన్స్టా సీడ్స్ బాల మిరప విత్తనం. బాగుందా ఇది? ఓకేనా? రైతులు వేరే రైతులు వేసుకోవచ్చా? విత్తనం పేరు చూసినటువంటి విత్తనం పేరు. ఓకే ఓకే అన్న, మీరు చూసిన విత్తనం పేరన్నా ఓకేనా? బాగుందానా?